అంటే మీరు ఈ పటంలో చూడండి, ఈ శుక్రస్థానం అంటాం దీన్ని. ఇక్కడి నుంచి ఇక్కడ అడ్డు రేఖలు రాకూడదు. ఇటు ఈ అడ్డు రేఖలు వచ్చినట్లయితే వాళ్ళకి సంసార జీవితంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇటు నుంచి ఇటు అడ్డు రేఖలు రాకూడదు. హస్తంలో అడ్డు రేఖలు గానా వచ్చినట్లయితే, అది జీవిత రేఖను క్రాస్ ఇటు వైపు వచ్చినట్లయితే, చేతిలో అనేక రకమైనటువంటి రేఖలు ఉన్నట్లయితే వాళ్ళకి మనకి సంసార జీవితంలో మనస్పర్ధలు అవి రావడం జరుగుతుంది. ఇంకోటి మీరు గమనించండి, చేలు రెండు ఇలాగ పెట్టండి అమ్మా. మీ ఎడమ చేయి పైకి వస్తుందా, కుడి చేయి పైకి వస్తుందా, అంటే బొటన వేలు ఏది పైకి వస్తున్నది? భార్యాభర్తకి ఇద్దరికి ఎడమ చేయగాన బొటన వేలు పైకి వచ్చినట్లయితే మీ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. ఇవి నివారింపబడాలంటే మీరు రోజు నిత్యము ప్రార్థన చేసుకోవాలి. మీ భగవంతుని మీరు రోజు ధ్యానం చేసుకోవాలి. మన హిందూస్ అయితే లక్ష్మీ పూజ చేసుకోవచ్చు. ముస్లింస్ అయితే మీ ఖురాన్ మీరు చదువుకోవడం, లేదా మసీదుకి వెళ్లడం, లేదా ఇంటి దగ్గరే మీరు భగవంతుని ధ్యానంలో నిమగ్నం కావడం, ఇంట్లో దాని గురించి ప్రేయర్ చేసుకుంటే చాలా మంచిది. ఓకే, చిత్తూరు నుంచి మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో, హ్యాపీ దివాళీ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? ఒకసారి మీ పేరు రిపీట్ చేస్తారా? మొహమ్మద్ అలీ అండి. ఓకే అండి, మహమ్మద్ అలీ గారు, ఎంవి రమణ గారు ఉన్నారు. మీ సందేహం ఏంటో అడగండి. సార్, మాకు గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా అనేది కొంచెం హెల్ప్ అనేది చాలా ఇబ్బంది ఉందండి. ఓకే ఓకే, చెప్పండి. గవర్నమెంట్ జాబు వస్తుందా అండి? నాకు గవర్నమెంట్ వస్తుందా లేదా అని మీరే మీ చేయి చూసి మీరు చూసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం గురించి ఇంతకుముందే నేను చెప్పాను. ఇంతకుముందే మీరు గమనించుంటారు. ప్రభుత్వ ఉద్యోగంలో మీరు చేరాలంటే తప్పనిసరిగా భాగ్యరేఖ స్పష్టంగా ఎటువంటి అవరోధాలు లేకుండా క్లియర్ గా ఉండాలి. అది పల్సగా తిన్నుగా బ్రేక్ అయిపోయి ఉండరాదు. చెయ్యి పింక్ కలర్ లో ఉండాలి. గురుస్థానం చూపుడు వేలు కింద గురుస్థానం ఉన్నతంగా ఉండాలి. బుధ స్థానం ఉన్నతంగా ఉండాలి. చంద్రస్థానం ఎత్తుగా ఉండాలి. శుక్రస్థానం ఎత్తుగా ఉండాలి. 4 శుభగ్రహాలు అంటాం. ఈ 4 శుభగ్రహాలు బలంగా ఉండి ఈ భాగ్యరేఖ అంటే ఫేట్ లైన్ అంటాం, అది ఇక్కడి నుంచి గురుస్థానం వెళ్తే తప్పనిసరిగా హస్తంలో త్రికోణాలు ఉన్నట్లయితే మీరు గ్రూప్ 2, గ్రూప్ 1 లేదా వీటిలో మీరు విన్ కావడానికి అవకాశం ఉంది, సక్సెస్ కావడానికి అవకాశం ఉన్నది. ఓకే అండి, మరి చాలా మందికి చాలా అవసరమైంది ధనం. మరి ధనరేఖ గురించి వివరిస్తారా? ఇక్కడ మనకి ధనము ప్రధానమైనది. ఎవరైనా నా దగ్గరికి వచ్చే వాళ్ళంతా కూడా ధనాన్ని గురించి ఎక్కువ ప్రస్తావన చేస్తుంటారు. అయితే కూడా నేను దాని గురించి పెద్దగా పట్టించుకోకుండా ఆరోగ్యాన్ని గురించి చెప్తుంటాను. ఎందుకంటే ఆరోగ్యము చాలా ముఖ్యం మనిషికి. ఆరోగ్యం లేకపోతే మనం ఎంత ధనం సంపాదించినా ప్రయోజనం లేదు. కాబట్టి ఆరోగ్యమే ప్రధానము. వెల్త్ ఈజ్ మనకు హెల్త్ అంటాం, మనకు హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం. కాబట్టి ఇక్కడ మనం మీరు చూసినట్లయితే చూడండి, చూపుడు వేలుకి మన ఉంగరం వేలు కింద రేఖలున్నాయి, నిలువు రేఖలు. ఇలాగా 3 రకాలుగా ఇచ్చాను నేను. కొంతమందికి చిన్నగా ఉంటుంది, కొంతమంది పొడుగ్గా ఉంటుంది, కొంతమందికి పొట్టిగా ఉంటుంది. హస్తము బ్రేస్లెట్ నుంచి గాన ఈ రవిరేఖ గాన వచ్చినట్లయితే తప్పనిసరిగా ధనవంతులైతారండి. మంచి పేరు, ప్రతిష్టలు, సంపద, గౌరవము, సొసైటీలో సన్మానాలు పొందడం, ఇటువంటి పొందడం జరుగుతుంది. రవిరేఖ చాలా ప్రధానమైనటువంటిది. సాధారణంగా ఒక 60% జనాభాలో నా పరిశీలనలో కొన్ని లక్షల చేతులు చూశాను నేను. నా పరిశీలనలో ఈ మధ్యలో హృదయ రేఖ అనేది ఒకటి ఉంటుంది. ఈ రేఖ పై భాగం నుంచినే ఈ రవిరేఖ నేను గమనించాను. రవిరేఖ గాని ఆబ్సెంట్ అయితే మీరు రోజు ఏం చేయాలంటే ఒక ముద్ర చెప్తాను నేను. సూర్య ముద్ర అంటాం. ఉంగరం వేలు తీసుకోవాలి, బొటన వేలుతో టచ్ చేసి ఈ విధంగా రోజు పొద్దునే ఉదయం 10 నిమిషాలు గాన సూర్యముద్రను మీరు వేసినట్లయితే ఈ ధనము బాగా రావడానికి అవకాశం ఉన్నది. తర్వాత 8 కేజీలు మినుములు పారే నదిలో ఏదైనా సోమవారం గాని, బుధవారం గాని, గురువారం గాని, శుక్రవారం గాని ఒకేసారి నదిలో పారవేసినట్లయితే ధనం రావడానికి అవకాశం ఉన్నది. మీ ఇంట్లో కూడా మీరు పనిచేసే పని మనుషులకు గాని, లేదా కొంత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పిహెచ్సి కళ్ళు కాళ్ళు చేతులు లేని వాళ్ళకి టీ దాపడం గాని, తేయాకు దానం చేయడం గాని, లేదా బీడీలు దానం చేయడం గాని, లేదా ఇటువంటివి చేస్తున్నట్లయితే మీకు ధనం రావడానికి అవకాశం ఉన్నది. ఒకవేళ రుణగ్రస్తులే అప్పుల పాలు అయిపోయింటే మీరు దాదాపు ఒక 9 కొబ్బరి బోండాలు తీసుకెళ్లి శివాలయంకి వెళ్లి సోమవారం పొద్దున్నే ఉదయం 6-7 గంటల మధ్య అక్కడ పూజారికి ఇచ్చి ఆ కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేయించి ఆ గుడి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసినట్లయితే మీకు రుణ విముక్తి కలగడానికి అవకాశం ఉన్నది. ఓకే, గుంటూరు నుంచి మరో కాలర్ ఉన్నారు. అమర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎంవి రమణ గారు ఉన్నారు. మీ సందేహం ఏంటో అడగండి. నమస్తే సార్. నమస్తే అండి, దీపావళి శుభాకాంక్షలు. చెప్పండి. శుభాకాంక్షలు సార్. ఇప్పుడు నాకు చేతులు కొంచెం శరీరం పైన అక్కడక్కడ కాళ్ళ దగ్గర కానీ చేతుల పైన మధ్యలో వచ్చినప్పుడు ఆ రేఖలు కనపడలేదు. దానిపైన నలుపు ఉంటుంది, గీతలు పోయినాయి. అయితే ఆ